గైస్, శాంతి అనే పేరు వినగానే పీస్ గుర్తొస్తుంది కదా. కానీ మొన్న పార్లమెంట్లో ఈ శాంతి బిల్ పాస్ అయినప్పుడు మాత్రం పెద్ద యుద్ధమే జరిగింది. డిసెంబర్ 18, 2025 రోజు పార్లమెంటు పాస్ చేసిన శాంతి బిల్ ఇండియా ఎనర్జీ సెక్టార్లోనే మోస్ట్ రెవల్యూషనరీ చేంజ్. ఎందుకంటే ఇంతవరకు గవర్నమెంట్ చేతుల్లో మాత్రమే ఉన్న న్యూక్లియర్ పవర్ని ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్కి ఓపెన్ చేస్తున్నారు. అసలు ఏముంది ఈ బిల్లులో? అదానీ, అంబానీ లాంటి ప్రైవేట్ ప్లేయర్స్ ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కడతారా? లెట్స్ డీకోడ్ శాంతి బిల్ 2025. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ అండ్ గ్రో. ఫస్ట్ అసలు శాంతి అంటే ఏంటి? శాంతి ఫుల్ ఫామ్ వచ్చేసి సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సింపుల్గా చెప్పాలంటే ఈ శాంతి బిల్ అనేది అటామిక్ ఎనర్జీ 1962ని రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టం. అసలు ఇప్పుడు కొత్త చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది అంటే దీని వెనుక ఒక లాజిక్ ఉంది. ప్రస్తుతం మనం ఎలక్ట్రిసిటీ కోసం ఎక్కువగా కోల్ అంటే బొగ్గు మీద డిపెండ్ అవుతున్నాం. దీనివల్ల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. మనం పొల్యూషన్ తగ్గించాలి అన్నా, ఇండియాని ఒక ఎనర్జీ ఇండిపెండెంట్ నేషన్గా చూడాలి అన్నా మన దగ్గర ఉన్న బెస్ట్ ఆప్షన్ ఈ న్యూక్లియర్ ఎనర్జీ. సో 2047 కల్లా ఇండియాలో 100 గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయాలి అనేది ఈ బిల్ యొక్క మెయిన్ ఎయిమ్. దీనివల్ల కోల్ వాడకం తగ్గుతుంది అండ్ క్లీన్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ మ్యాసివ్ టార్గెట్ రీచ్ అవ్వడానికే గవర్నమెంట్ ప్రైవేట్ ప్లేయర్స్ని కూడా ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పాత యాక్ట్ అంటే ఇండియా ఎనర్జీ యాక్ట్ 1962 ప్రకారం ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలి అంటే ఓన్లీ గవర్నమెంట్కి మాత్రమే పవర్ ఉండేది. ప్రైవేట్ కంపెనీస్ జస్ట్ కన్స్ట్రక్షన్లో హెల్ప్ చేయొచ్చు అంతే. కానీ ఈ కొత్త శాంతి బిల్ ద్వారా ప్రైవేట్ సెక్టార్ కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని ఓన్ చేసుకొని ఆపరేట్ చేయొచ్చు. అయితే ఈ ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఏదైనా చేయొచ్చా అంటే ది ఆన్సర్ ఈస్ నో. దీనికి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ SMRs లాంటి టెక్నాలజీని డెవలప్ చేయడానికి గవర్నమెంట్తో కలిసి పనిచేస్తారు. సో ఇది కంప్లీట్ ప్రైవేటైజేషన్ కాదు, ఇట్ ఈస్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఆస్పిరెంట్స్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఈ కొత్త శాంతి బిల్ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010ని రీపీల్ అంటే రద్దు చేసింది. ఇష్యూ ఏంటంటే 2010 యాక్ట్లో సప్లయర్ లయబిలిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే రేపు ఏదైనా న్యూక్లియర్ ఫెసిలిటీలో ఒక యాక్సిడెంట్ జరిగితే రియాక్టర్ సప్లై చేసిన ఫారిన్ కంపెనీ మీద కూడా కేసు వేయొచ్చు. దీనివల్ల ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ముందుకు రావట్లేదు. సో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి శాంతి బిల్లులో ఈ సప్లయర్ లయబిలిటీని తీసేశారు. ఇప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఆపరేటర్ అంటే ప్లాంట్ నడిపేవారు మాత్రమే బాధ్యత వహించాలి. ఫైనల్గా అపోజిషన్ పార్టీస్ సేఫ్టీ గురించి క్వశ్చన్స్ రైజ్ చేసిన గవర్నమెంట్ వర్షన్ ఏంటంటే ఇండియా నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్స్ రీచ్ అవ్వాలంటే న్యూక్లియర్ పవర్ తప్పనిసరి. ప్రైవేట్ ప్లేయర్స్ రావడం వల్ల ఫండింగ్ అండ్ టెక్నాలజీ ఫాస్ట్గా వస్తాయి. కానీ అట్ ది సేమ్ టైం మన AERB అంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఇంకా స్ట్రాంగ్గా పనిచేయాలి. సేఫ్టీ స్టాండర్డ్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే శాంతి బిల్ ఖచ్చితంగా ఇండియాని ఎనర్జీ ఇండిపెండెన్స్ వైపు తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలానే గవర్నమెంట్ తీసుకున్న ఈ మూవ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.